Good evening to all. I am Venkateshwarama, GDC Gadwal. Today topic, ఈరోజు టాపిక్ నిడేరియా వర్గం లోపల బహురూపకత. నిడేరియా వర్గంలో బహురూపకత. నిడేరియా వర్గంలోని జీవులన్నీ కూడా మెటాజోవన్స్ లేదా బహుకణ జీవులు. నిడేరియా వర్గంలో ఉన్న జీవులన్నీ కూడా బహుకణ జీవులు. సాధారణంగా నిడేరియా వర్గంలో ఉన్న జీవులను స్టింగింగ్ ఎనిమల్క్యూల్స్ అంటారు. స్టింగింగ్ ఎనిమల్క్యూల్స్ అంటారు. నిడేరియా వర్గాన్ని సిలింటరేట వర్గం అని కూడా అంటారు. నిడేరియా వర్గాన్ని సిలింటరేట వర్గం అని కూడా అంటారు. సిలింటరేట వర్గం నుంచి నిడేరియా వర్గంగా ఎందుకు మారిందంటే, ఈ వర్గంలోని జీవుల్లో కూడా దంశక కణాలు ఉంటాయి. వీటిని నీడోసైడ్స్ అంటారు. నీడోబ్లాస్ట్ సెల్స్ లేదా నీడోసైడ్స్ అంటారు. నీడోసైడ్స్ లేదా దంశక కణాలు అంటారు. ఈ దంశక కణాలు కణాల లోపల విశ్రాంతి సమయం లోపల రౌండ్గా చుట్టలు చుట్టుకొని ఉంటాయి. ఏదైనా అవసరమైనప్పుడు లేదా ఇతర జీవులు ఈ జీవులపైన అటాక్ చేయడానికి వచ్చినప్పుడు దంశక కణాలు ఏం చేస్తాయి, బయటికి కషాబంలాగా విరజిమ్ముకొని వచ్చి వేరే జీవులను దాడి చేయడం కానీ వాటిని చంపేయడం కానీ జరుగుతాయి. అదేవిధంగా దంశక కణాలు ఆహార స్వీకరణకు, ఆహారాన్ని సేకరించడానికి ఉపయోగపడతాయి. ఇతర జీవులను అటాక్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇతర జీవులను చంపేసి తమను తాము కాపాడుకోవడానికి అంటే ప్రొటెక్షన్ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఎన్ని రకాలుగా నీడోసైట్ కణాలు ఉపయోగపడతాయి కాబట్టి, దంశక కణాలు ఉపయోగపడతాయి కాబట్టి ఈ సిలింటరేట వర్గానికి నిడేరియా అనే వర్గంగా చేంజ్ చేయడం జరిగింది. సిలింటరేట వర్గం నుంచి నిడేరియా వర్గంగా ఏ విధంగా మారిందంటే, దీనిలో ఉండే దంశక కణాలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల, ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఆ దంశక కణాలే జీవుల లోపల ఆహారాన్ని స్వీకరించడానికి, ఇతర జీవులపైన దాడి చేయడానికి, తర్వాత తమను తాము కాపాడుకోవడానికి ఈ కణాలు ఉపయోగపడతాయి. కాబట్టి సిలింటరేట వర్గం నుంచి నిడేరియా వర్గంగా ఈ వర్గం చేంజ్ కావడం జరిగింది. అందుకే వీటిని స్టింగింగ్ ఎనిమల్క్యూల్స్ అంటారు. నిడేరియా వర్గంలో జీవులన్నీ కూడా మనం అనుకున్నట్టుగా జలచర జీవులు అన్నీ కూడా నీటి లోపల నివసించే జీవులు. మంచినీటిలో ఉంటాయి, సముద్రపు నీటి లోపల ఉంటాయి. ఇవన్నీ కూడా మెటాజోవన్స్ లేదా బహుకణ జీవులు. అంటే ఏంది? కణాల సంఖ్య పెరగడం. ప్రోటోజో వర్గంలోని ఉన్న జీవులన్నీ కూడా ఏకకణ జీవులు. ఫోరిఫెరా నుంచి కణాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా బహుకణ జీవులు అంటున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుంది? అవయవ వ్యవస్థ ఏర్పడదు. నిడేరియా వర్గం లోపల కణాల సంఖ్య పెరిగింది కాబట్టి వీటిని బహుకణ జీవులు లేదా మెటాజోవన్స్ అన్నాం. కణాల సంఖ్య పెరిగింది, అదేవిధంగా దానికి తగ్గట్టుగా కణజాలం కూడా ఏర్పడింది. కానీ అవయవ వ్యవస్థ ఏర్పడలేదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? శ్రమ విభజన కనిపిస్తుంది మనకు. లేబర్ ఆఫ్ డివిజన్ లేదా శ్రమ విభజన కనిపిస్తుంది. ఒక్కొక్క కణము ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని ఏర్పరచుకుంటుంది. ఏర్పరచుకొని ప్రత్యేకమైన విధిని నిర్వర్తిస్తుంది. ఇక్కడ ఆకారాన్ని ఏర్పరచుకుంటుంది కాబట్టి దాన్ని ఏమంటాం మనం? కణాన్ని జీవకం అంటారు. ఒక్కొక్క కణము ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని ఏర్పరచుకుంటుంది, ప్రత్యేకమైన విధిని నిర్వర్తిస్తుంది. ఇటువంటి వాటిని జీవకాలు అంటారు.
ఈ జీవకాలు మనం నిడేరియా వర్గం లోపల ఇటువంటి జీవకాలను నిడేరియా వర్గం లోపల చూడవచ్చు. ఈ విధంగా వివిధ రకాల జీవకాలను ఏర్పరచుకొని వివిధ రకాల జీవక్రియలను జరుపుకునే విధానాన్ని బహురూపకత అంటాం. ప్లాటిహెల్మింథస్ నుంచి ప్లాటిహెల్మింథస్, నిమాటోహెల్మింథస్, అనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకెనోడెర్మేటా, నెక్స్ట్ చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాల లోపల ఒక్కొక్క జీవక్రియకు అంటే జీర్ణక్రియకు, శ్వాసక్రియకు, విసర్జన క్రియకు, ప్రత్యుత్పత్తికి, నాడీ వ్యవస్థకు ఈ విధంగా ప్రతి క్రియకు ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థనే పనిచేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే వరకు ఏమవుతుంది, నిడేరియా వర్గం లోపల అటువంటి వ్యవస్థ లేదు, అటువంటి వ్యవస్థలు ఏర్పడలేదు. కాబట్టి జీర్ణక్రియ, శ్వాసక్రియ, విసర్జన క్రియ, ప్రత్యుత్పత్తి క్రియల కోసము కణాలే ప్రత్యేకమైన రూపాన్ని ఏర్పరచుకొని ప్రత్యేకమైన విధిని నిర్వర్తించే జీవకాలుగా మార్పు చెందుతాయి. ఈ జీవకాలు అనేక రకాల జీవక్రియలను జరుపుతాయి. దీన్ని మనము బహురూపకత అంటాము. ఇటువంటి విధానాన్ని బహురూపకత అంటాం. నెక్స్ట్ జీవకాలు అంటున్నాము. కదా బహురూపకత నిడేరియా వర్గంలో బహురూపకత. వివిధ జీవకాలు భిన్న రూపాలలో ఉండి విభిన్న క్రియలను నిర్వర్తించే విధానాన్ని బహురూపకత అంటారు. వివిధ జీవకాలు వివిధ రూపాలలో ఉండి విభిన్న క్రియలను నిర్వర్తించే విధానాన్ని బహురూపకత అంటాము కదా. నిడేరియా వర్గం లోపల అవయవ వ్యవస్థ ఏర్పడలేదు కాబట్టి ఒక్కొక్క కణము ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఏర్పరచుకుంటుంది. దాన్ని జీవకాలు అంటాం, జీవకం అంటాం. ఇటువంటి జీవకాలు వివిధ రకాలు ఉంటాయి. వివిధ రకాల జీవకాలు వివిధ రకాల జీవక్రియలను నిర్వర్తించే విధానాన్ని మనము బహురూపకత అంటాం. అయితే మనము ఈ నిడేరియా వర్గం లోపల హైడ్రోజోవా విభాగంలోని సైఫోనోపోరా క్రమానికి చెందిన ఫైసేలియా, ఏలిస్టెమ్మా, పార్పిటా వంటి జీవుల లోపల మనము బహురూపకతను పరిశీలించవచ్చు. హైడ్రోజోవా విభాగంలోని సైఫోనోపోరా క్రమానికి చెందిన ఫైసేలియా, ఏలిస్టెమ్మా, పార్పిటా జీవుల లోపల మనము బహురూపకతను పరిశీలించవచ్చు. మనం ఏమనుకుంటున్నాం, జీవకాలు అనుకుంటున్నాం. మళ్ళీ జీవకాలు రెండు రకాలు, పాలిప్ రూపాంతరాలు, మెడ్యూసా రూపాంతరాలు. పాలిప్ రూపాంతరాలు, మెడ్యూసా రూపాంతరాలు. మనకు పాలిప్, మెడ్యూసా అనే రెండు రకాల జీవకాలు నిడేరియా వర్గం లోపల ఉంటాయి. పాలిప్ జీవకం ఏంది, అలైంగిక జీవకం. మెడ్యూసా జీవకం ఏంది, లైంగిక జీవకం. లైంగిక నిర్మాణానికి సంబంధించిన జీవకము మెడ్యూసా జీవకము. పాలిప్ జీవకాలేమో అలైంగిక నిర్మాణాలకు సంబంధించిన నిర్మాణాలు. మనం ఇప్పుడు మొట్టమొదటగా పాలిప్ రూపాంతరాలు చూస్తున్నాం. పాలిప్ రూపాంతరాలు నిడేరియా వర్గం లోపల అవయవ వ్యవస్థ లేదు కాబట్టి ఒక్కొక్క కణం ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఏర్పరచుకొని ప్రత్యేకమైన విధిని నిర్వర్తిస్తుంది. అటువంటి వాటిని జీవకాలు అంటారు. ఈ జీవకాలు రెండు రకాలు, పాలిప్ జీవకాలు, తర్వాత మెడ్యూసా జీవకాలు. ఇప్పుడు మనం పాలిప్ జీవకాలు చూస్తున్నాం. ఈ పాలిప్ జీవకాలు మళ్ళీ మూడు రకాలు, జఠర జీవకము, అంగుళి జీవకము, ఉత్పాదక జీవకం. పాలిప్ రూపాంతరాలు మూడు రకాలు, జఠర జీవకాలు, అంగుళి జీవకాలు, ఉత్పాదక జీవకాలు. ఫస్ట్ జఠర జీవకాలు. జఠర జీవకాలు వీటిని గ్యాస్ట్రోజోయిడ్స్ అంటారు. జఠర జీవకాలను గ్యాస్ట్రోజోయిడ్స్ అంటారు. ఆహార స్వీకరణకు, జీర్ణక్రియకు జఠర జీవకాలు ఆహార స్వీకరణకు, జీర్ణక్రియకు ఉపయోగపడతాయి. స్థూపాకారంగా లేదా గరాటు ఆకారంలో ఉంటాయి. స్పర్శకాలు వివిధ రూపాల్లో కనిపిస్తాయి. కొన్ని అంకుశ నాళికలు ఉంటాయి. వీటి నుంచి ఆహారము సహనివేశ జీవులకు సులువుగా వెళ్ళగలుగుతుంది. ఇవి సాధారణంగా ఆహార స్వీకరణకు, జీర్ణక్రియకు ఉపయోగపడతాయి. స్థూపాకారంగా ఉంటాయి, గరాటు ఆకారంలో ఉంటాయి. స్పర్శకాలు వివిధ రూపాల్లో కనిపిస్తాయి. కొన్ని అంకుశ నాళికలు కూడా ఉంటాయి. ఆహారం సహనివేశ జీవులకు వెళ్ళడానికి ఈ నిర్మాణాలు ఉపయోగపడతాయి. సాధారణంగా ఎక్కువ స్పర్శకాలు ఉండవు, ఒకే ఒక స్పర్శకం ఉంటుంది.
ఒకే ఒక స్పర్శకం ఉంటుంది. పార్శ్వ సంకోచ శాఖలు ఉంటాయి, వీటిని టెంటిల్లా అంటారు. ఒకే ఒక స్పర్శకం ఉంటుంది, వీటికి పార్శ్వ శాఖలు ఉంటాయి కాబట్టి వీటిని టెంటిల్లా అంటారు. ప్రతి టెంటిల్లా చివర బుడిపె ఆకారం ఉంటుంది. ఈ బుడిపె లోపల మనకు కావాల్సిన దంశక కణాలు ఉంటాయి. పెన్నేటుల జీవుల లోపల జఠర జీవకాలు మార్పులు చెంది అంకుశ నాళిక జీవకాలుగా ఏర్పడతాయి. పెన్నేటుల జీవుల లోపల జఠర జీవకాలు మార్పు చెంది అంకుశ నాళిక జీవకాలు ఏర్పడతాయి. ఇవి శరీరం మీద బుడిపెల్లాగా ఉంటాయి. సహనివేశంలోకి నీటి ప్రవాహాన్ని పంపే క్రియను నిర్వర్తిస్తాయి. వీటిలో స్పర్శకాలు ఆయత కండరాలు ఉండవు. ఒక్కొక్కప్పుడు ఒకే ఒక స్పర్శకం ఉండవచ్చు. సైఫనోగ్లైఫ్ అధికంగా అభివృద్ధి చెందుతుంది. సహనివేశంలో గుత్తులుగా కానీ విడివిడిగా కానీ ఉండవచ్చు. రెనిల్లాలో అంకుశనాళిక జీవకాలు గుత్తులుగా ఉంటాయి. కొన్ని అంకుశనాళిక జీవకాలను మధ్య జీవకాలుగా పరిగణిస్తారు. పెన్నేటులలో మధ్య జీవకాలు ఉంటాయి. ఆటోజువాయిడ్లను కూడా ఈ ప్రజాతిలో చూడవచ్చు. ఇవి ముకులించే జీవకాలు సైఫనోగ్లైఫ్లో లోపించవచ్చు. మిల్లీపురాల్లో లెక్కలేనన్ని జఠర రంధ్రాలు ఉంటాయి. వీటి నుంచి పాలిప్లు బయటికి చొచ్చుకొని వస్తాయి. ప్రతి పాలిపు 4 నుంచి 6 స్పర్శకాలతో దంశక బుడపలతోనూ ఉంటుంది. మనము జఠర జీవకం, ఇక్కడ డయాగ్రామ్ చూసుకున్నట్లుగా జఠర జీవకం ఏ విధంగా ఉంటుంది? స్తూపాకారంగా పొడవుగా ఉంది. నెక్స్ట్ మనం జఠర జీవకాన్ని చూస్తే నోరు ఉంటుంది, ఒకే ఒక స్పర్శకము దానికి పార్శ్వ శాఖలు ఉంటాయి. వీటిని టెంటిల్లా అంటారు. ఇక్కడ డయాగ్రామ్లో ఒకే ఒక స్పర్శకము, పార్శ్వ శాఖలు ఉంటాయి. వీటిని టెంటిల్లా అంటారు. టెంటిల్లా చివరన బొడిపె వంటి నిర్మాణం ఉంటుంది. వీటి లోపల దంశక కణాలు, మనకు కావాల్సిన దంశక కణాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, గ్యాస్ట్రోజాయిడ్, దీన్నే జఠర జీవకం అంటారు. నోరు ఉంటుంది, మౌత్ ఉంటుంది. తర్వాత ఒకే ఒక స్పర్శకం ఉంటుంది. స్పర్శకం చుట్టూ పార్శ్వ శాఖలు ఉంటాయి. ఈ పార్శ్వ శాఖల్లో చిన్న బొడిపల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని టెంటిల్లా అంటారు. వీటి లోపల ఈ బొడిపల వంటి నిర్మాణాల లోపల దంశక కణాలు ఉంటాయి. మనం చూసుకునేది పాలిప్ స్ట్రక్చర్, పాలిప్ రూపాంతరాల్లో ఫస్ట్ది జఠర జీవకం, దాన్ని ఇంగ్లీష్లో గ్యాస్ట్రోజాయిడ్ అంటారు. స్తూపాకారంగా గదాకారంలో ఉంటుంది, నోరు ఉంటుంది, ఒకే ఒక పొడవాటి స్పర్శకం ఉంటుంది, పార్శ్వశాఖలు ఉంటాయి. ఈ పార్శ్వశాఖల చివరన బొడిపల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటి లోపల దంశక కణాలు ఉంటాయి. మనకు కావాల్సిన దంశక కణాలు ఉంటాయి. కాబట్టి ఇది ముఖ్యంగా గ్యాస్ట్రోజాయిడ్ లేదా జఠర జీవకము ఆహార స్వీకరణకు, ఆహారాన్ని జీర్ణం చేయడానికి, సేకరించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూసేది హేలిస్టెమ్మా లోపల మనకు గ్యాస్ట్రోజాయిడ్, ఇది జఠర జీవకం, పాలిప్ రూపాంతర స్ట్రక్చరు. ఇది ఆహారాన్ని స్వీకరించడానికి, జీర్ణక్రియకు ఉపయోగపడే నిర్మాణం. నెక్స్ట్ అంగుళి జీవకాలు డక్టైలోజాయిడ్స్ అంటారు. అంగుళి జీవకాలు లేదా డక్టైలోజాయిడ్స్ అంటారు. వీటిని రుచి చూసే జీవకాలు లేదా స్థూల జీవకాలు అంటారు. రుచిని చూసే జీవకాలు లేదా స్థూల జీవకాలు అంటారు. ఇంచుమించు
రక్షక జీవకాలుగా ఉపయోగపడతాయి. ఈ జీవకాలు జఠర జీవకాల నుంచి ఏర్పడతాయని నమ్మకము. వీటిలో జఠర జీవకాల నుంచి అంగుళ జీవకాలు ఏర్పడతాయని నమ్మకము. వీటిలో నోరుండదు, స్పర్శకాలు శీర్షాకారంలో ఉంటాయి. నోరుండదు, స్పర్శకాలు శీర్షాకారంలో ఉంటాయి. హైబ్రాక్టీనియాలో అంగుళీ జీవకం పొడగాటి స్పర్శకంగా మార్పు చెందుతుంది. దీన్ని స్పర్శక జీవకం అంటారు. ఈ ప్రజాతిలోనే కొన్ని అంగుళీ జీవకాలు సర్పిలాకారంగా ఉంటాయి. వీటికి శీర్షాకార స్పర్శకాలు ఉంటాయి. సార్కోస్టైల్స్ లేదా దంశక కణాలు కాండం మీద ఏర్పడతాయి. మార్పు చెందిన అంగుళీ జీవకాలు చివరి లోపల గదాకారంలో లేదా శీర్షాకారంలో ఉంటాయి. సైఫనోపొరాలో స్పర్శకాలు బోలుగా ఉండే స్పర్శకాల వంటి నిర్మాణాలు. ఈ స్పర్శాంగ నిర్మాణాలు వెలిల్లా, పార్పిటా ప్రజాతుల్లో అంగుళీ జీవకాలు నిర్వర్తించే పనులను నిర్వర్తిస్తాయి. ఈ ప్రజాతులు స్పర్శాంగ నిర్మాణాలు ఉత్పంగాల సమీపంలో ఉండే వీటిని గోనోపాల్పన్లు అంటారు. కొన్ని అంగుళీ జీవకాలు విసర్జన క్రియకు కూడా ఉపయోగపడతాయి. వీటిని సిస్టస్లు అంటారు. సాధారణంగా మనం అంగుళీ జీవకాలు లేదా డక్టైల జువాయిడ్స్ని ఏమంటాము? రుచి చూసే జీవకాలు లేదా స్థూల జీవకాలు విసర్జన క్రియకు కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ చూస్తే మనం డయాగ్రామ్ లోపల చూడండి, అంగుళీ జీవకం మనం ఏమనుకున్నాం? జఠర జీవకాల నుంచే అంగుళీ జీవకాలు ఏర్పడ్డాయని నమ్మకం. ఎందుకంటే జఠర జీవకం యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూడండి. జఠర జీవకం స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో అంగుళీ జీవకం స్ట్రక్చర్ కూడా అదే విధంగా ఉంది. కాబట్టి జఠర జీవకం నుంచే అంగుళీ జీవకం ఏర్పడింది నమ్మకము. నెక్స్ట్, అంగుళీ జీవకం లోపల నోరు లేదు, జఠర జీవకం లోపల నోరు ఉంది. ఇక్కడ నోరు లేదు, గదాకారంలో లేదా స్థూపాకార నిర్మాణం ఉంటుంది. నెక్స్ట్, ఒకే ఒక స్పర్శకం ఉంటుంది. ఇక్కడ పార్శ్వశాఖలు లేవు. మనకు జఠర జీవకం లోపలేమో పార్శ్వశాఖలు ఉన్నాయి, వీటిని టెంటిల్లా అంటారు. వీటి లోపల దంశక కణాలు ఉంటాయి. ఇక్కడేమవుతుంది? అంగుళీ జీవకానికి నోరు లేదు, స్థూపాకారంగా ఉంటుంది, ఒకే ఒక పొడవాటి స్పర్శకం ఉంటుంది, పార్శ్వశాఖలు ఉండవు. ఓకేనా? కాబట్టి ఇవి రుచిని చూసే జీవకాలు అంటారు, లేదా విసర్జన క్రియకు కూడా ఉపయోగపడతాయి. వీటిని స్థూల జీవకాలని కూడా అంటారు. మనం ఇక్కడ చూస్తే డక్టైలోజాయిడ్ దీన్ని అంగుళీ జీవకం అంటారు. ఇదేమో జఠర జీవకం, ఇదేమో అంగుళీ జీవకం. అంగుళీ జీవకం, జఠర జీవకం నిర్మాణాలు సేమ్ ఉన్నాయి. ఇక్కడ నోరు లేదు, మౌత్ ఆబ్సెంటెడ్ అనేమో మౌత్ ఉంది, ఇక్కడ మౌత్ లేదు, ఒకే ఒక స్పర్శకం ఉంటుంది. ఇక్కడ అంగుళీ జీవకానికేమో ఒకే స్పర్శకం ఉంది, పార్శ్వశాఖలు ఉన్నాయి, వీటిని టెంటిల్లా అంటారు. ఇక్కడ పార్శ్వశాఖ లేదు, ఒకే ఒక స్పర్శకం ఉంది. నెక్స్ట్, ఉత్పాదక జీవకాలు. మనం ఇవన్నీ కూడా పాలిప్ రూపాంతరాలు చూస్తున్నాం. ఒక్కొక్క కణము ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని ఏర్పరచుకొని ప్రత్యేకమైన విధిని నిర్వర్తించే నిర్మాణాలను జీవకాలు అంటారు. ఇటువంటి జీవకాలు రెండు రకాలు, పాలిప్ జీవకాలు, మెడుసా జీవకాలు. పాలిప్ జీవకాలు మనము జఠర జీవకం చూసుకున్నాము, అంగుళీ జీవకం చూసుకున్నాము, గ్యాస్ట్రోజాయిడ్స్, డక్టైలోజాయిడ్స్. ఇప్పుడు చివరిది ఉత్పాదక జీవకాలు, గోనోజాయిడ్స్ లేదా ఉత్పాదక జీవకాలు. ఈ ఉత్పాదక జీవకాలు ప్రత్యుత్పత్తి క్రియ కోసం ఉపయోగపడతాయి. ప్రత్యుత్పత్తి క్రియను నిర్వర్తించడానికి ఉపయోగపడతాయి. అంటే అండ కణాలను, శుక్ర కణాలను విడుదల చేసే జీవకాలు ఏవంటే ఉత్పాదక జీవకాలు. అండ కణాలను, శుక్ర కణాలను విడుదల చేసే జీవకాలను ఉత్పాదక జీవకాలు లేదా గోనోజాయిడ్స్ అంటారు. ప్రత్యుత్పత్తి జీవకాలను బ్లాస్టోస్టైల్ అంటారు. ఇవి ప్రత్యుత్పత్తికి సంబంధించిన అవయవాలను ఏర్పరుస్తాయి. ఈ జీవకాలకు నోరు ఉండదు. మార్పు చెందిన పాలిప్ల నుంచి మెడ్యూసాలు మొగ్గలు తొడుగుతాయి. వెలిల్లా, పార్పిటాలోని ఉత్పాదక జీవకాలను ఉత్పాదక అంకుశ నాళికలుగా వివరిస్తారు. సాధారణంగా
శాఖయుతమైన వృంతాన్ని గోనోడెండ్రాన్ అంటారు. కొన్నింటి లోపల ద్రాక్షపళ్ళ గుత్తుల్లాగా ఇవి ఉంటాయి. వీటిని గోనోఫోర్స్ అంటారు. మనం ఇక్కడ ఉత్పాదక అంగాలు చూస్తే ఉత్పాదక అంగాలు గోనోజాయిడ్స్ అంటారు. ఉత్పాదక అంగాలు అంటారు. అండకణాలు శుక్రకణాలను విడుదల చేసే జీవకాలను ఉత్పాదక జీవకాలు అంటారు. ఇక్కడ చూడ మనం ద్రాక్షపళ్ళ గుత్తుల్లాగా ఈ నిర్మాణాలు ఉంటాయి. ద్రాక్షపళ్ళ గుత్తుల్లాగా నిర్మాణాలు ఉంటాయి. ఇక్కడ వీటి లోపల పురుష ఉత్పాదకంగాలు ఉన్నాయి, స్త్రీ ఉత్పాదకంగాలు ఉన్నాయి. స్త్రీ ఉత్పాదకంగాలు అండకణాలను విడుదల చేస్తే పురుష ఉత్పాదకంగాలు శుక్రకణాలను విడుదల చేస్తాయి. ఓకేనా. ఇవి ఇట్లా ద్రాక్షపళ్ళ గుత్తుల్లాగా మనకు ఉత్పాదక జీవకాలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ మెడ్యూసా రూపాంతరాలు. మెడ్యూసా రూపాంతరాలు అంటే మెడ్యూసా లోపల ఉన్న రూపాంతరాలను కూడా లైంగిక నిర్మాణాలు, లైంగిక ప్రత్యుత్పత్తిని నిర్వర్తించే నిర్మాణాలు, వాటిని మనం మెడ్యూసా రూపాంతరాలు అంటారు. ఈ మెడ్యూసా రూపాంతరాల లోపల మనకు నెక్టోకాలిక్స్, నిమటోఫోరు, ఫిల్లోజాయిడ్ ఉత్పాదకంగాలు ఉంటాయి. నెక్టోకాలిక్స్, నిమటోఫోర్, ఫిల్లోజాయిడ్ ఉత్పాదకంగాలు. ఫస్ట్ నెక్టోకాలిక్స్. వీటిని నెక్టోఫోర్స్ లేదా నెక్టోజాయిడ్స్ అంటారు. నెక్టోకాలిక్స్నే నెక్టోఫోర్స్ లేదా నెక్టోజాయిడ్స్ అంటారు. మెడ్యూసా రూపాంతరం జీవకాన్ని ఈదే గంటలని అంటారు. ఈ నిర్మాణాలను ఈదే గంటలు అంటారు. వీటికి నోరు, గ్రైవేకం, స్పర్శకాలు, జ్ఞానంగాలు ఉండవు. నోరు ఉండదు, గ్రైవేకం ఉండదు, స్పర్శకాలు ఉండవు, జ్ఞానంగాలు ఉండవు. కానీ పటిష్టరము, గంటాకారము, 4 కిరణకుల్యాలు, 1 అంగుళీకుల్య ఉంటాయి. పటిష్టరము, గంటాకారము, 4 కిరణకుల్యాలు, 1 అంగుళీకుల్య ఉంటాయి. వీటి ఆకారం వివిధ రకాలుగా ఉంటుంది. వీటిలో కండరాలు బాగా వృద్ధి చెందడం వల్ల అధిక శక్తివంతంగా ఈదుతూ నీటి లోపల చలనానికి తోడ్పడతాయి. వీటి లోపల కండరాలు ఎక్కువగా అభివృద్ధి చెందడం వల్ల, శక్తివంతంగా ఉండడం వల్ల నీటి లోపల చలనానికి ఉపయోగపడతాయి. నెక్టోకాలిక్స్. ఇక్కడ ఇవన్నీ కూడా నెక్టోకాలిక్స్. మనకు అన్నీ కూడా ఇక్కడ అంతా హేల్ స్టెమ్మా డయాగ్రామ్, ఇవన్నీ కూడా నెక్టోకాలిక్స్. మనం ఏమనుకున్నాం, వీటిని ఈదే గంటలు అన్నాం. ఈదే గంటలు. ఓకేనా. ఈ ఈదే గంటలు మామూలుగా కండరాలు ఎక్కువగా వృద్ధి చెందడం వల్ల మనకు నీటి లోపల తేలడానికి ఉపయోగపడతాయి. నెక్టోకాలిక్స్. హేలిస్టెమ్మా డయాగ్రాము. ఇక్కడ ఈ గంట ఆకారంలో ఉన్న నిర్మాణాలన్నీ కూడా ఈదే గంటలు అంటారు. వీటి లోపల కండర తంతులు బాగా వృద్ధి చెందడం వల్ల నీటి లోపల చలించడానికి ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ నిమటోఫోర్. ఒక క్యాలికోఫోరా ఉపక్రమంలో తప్ప మిగిలిన అన్ని సైఫోనోఫోరా జీవుల్లో శరీరం ఒక చివర తిత్తి వంటి నిర్మాణం ఉంటుంది. దీనిలో గాలి నిండి ఉంటుంది. ఈ నిర్మాణము జీవి నీటిపై తేలడానికి ఉపయోగపడుతుంది. వీటిలో మధ్యశ్లేష్మస్తరము, నోరు, స్పర్శకాలు ఉండవు. తలకిందులుగా ఉన్న మెడ్యూసా గంటలాగా ఉంటుంది. దీనిలో ఉపరిఛత్ర కుడ్యాన్ని నిమటోకోడాన్ అంటారు. ఉపఛత్ర కుడ్యాన్ని నిమటోసాకస్ లేదా గాలిగది అని అంటారు. గాలిగదిని కైటిన్ పొర కప్పి ఉంటుంది. ఈ క్రింద వాయుగ్రంథులు ఉంటాయి.
సైఫనోఫోరాకు చెందిన జీవు లోపల నిమటోఫోరా అనేక రూపాలుగా ఉంటుంది. సైఫనోఫోరా క్రమానికి చెందిన జీవు లోపల నిమటోఫోరు అనేక రకాలుగా ఉంటుంది. ఆగల్మాలో గాలి గదిని బాహ్య చర్మంతో స్రావితమైన కైటిన్ పొర కప్పి ఉంచుతుంది. గాలి గది ఆధారానికి దగ్గర వెడల్పైన నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని గరాటు లేదా టైచర్డ్ అంటారు. దీని బాహ్య చర్మము 2 స్తరాలుగా మారుతుంది. గాలి గ్రంథులు స్రవించే గాలి దాదాపుగా గాలిని పోలి ఉంటుంది. మనము నిమటోఫోర్ స్ట్రక్చర్ పార్పిటా ఇది. ఈ పార్పిటా డయాగ్రామ్ లోపల ఈ రౌండ్ నిర్మాణం మొత్తం కూడా నిమటోఫోర్ స్ట్రక్చర్. ఠీక్, ఇది నిమటోఫోర్ మొత్తం. ఇది ఫైసేలియా లోపల మొత్తం ఇదంతా కూడా నిమటోఫోర్ నిర్మాణం. నిమటోఫోర్ అనేది మెడ్యూసా నిర్మాణము. ఇది గాలితో నిండి ఉంటుంది. ఈ జీవి మొత్తం ఈ సహనివేశం మొత్తం నీటిపైన తేలడానికి ఉపయోగపడుతుంది. నిమటోఫోర్ అనే నిర్మాణము గాలితో నిండి ఉంటుంది కాబట్టి జీవకాలు నీటిపైన తేలడానికి ఉపయోగపడే నిర్మాణము నిమటోఫోర్ నిర్మాణము. ఇది గొడుగు ఆకారంలో ఉంటుంది. దీని లోపలనే ఉపఛత్రతలము, ఉపరిఛత్రతలం ఉంటాయి. ఉపఛత్రతలము, ఉపరిఛత్రతలము గొడుగు ఆకారంలో ఉన్న నిర్మాణ ఆకారం లోపల మనకు నిమటోఫోర్ అనే నిర్మాణము ఉంటుంది. ఇది మెడ్యూసా నిర్మాణం. ఒక్కొక్క జీవి లోపల ఒక్కొక్క మనము హేలిస్టెమ్మా, ఎగ్జాంపుల్ హేలిస్టెమ్మా చూస్తే హేలిస్టెమ్మా లోపల నిమటోఫోరు చిన్నగా ఉంది. ఇక్కడ పైన మొత్తం పై భాగం లోపల హేలిస్టెమ్మా లోపల నిమటోఫోరు. మనకు ఫైసేలియాలో వస్తేనేమో వెడల్పుగా ఉంటుంది నిమటోఫోరు. నెక్స్ట్ పార్పిటాలో వస్తే ఈ రౌండ్ స్ట్రక్చర్ మొత్తం కూడా నిమటోఫోరు. ఈ విధంగా ఒక్కొక్క జీవి లోపల ఈ నిమటోఫోర్ నిర్మాణము ఒక్కొక్క ఆకారం లోపల ఉంటుంది. ఇది గాలితో నిండి ఉండటం వల్ల జీవకాలు నీటిపైన తేలడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఫిల్లోజాయిడ్స్ వీటిని బ్రాక్ట్స్ లేదా హైడ్రోఫిలియా అని అంటారు. ఇవి అనేక ఆకారాల్లో ఉంటాయి. ఇవి వర్మం, షీల్డ్ లేదా పట్టకం లేదా ఆకులాగా లేదా శిరోవేష్టనంలాగా ఉంటాయి. ఫిల్లోజాయిడ్స్ మందంగా జాంతనంగా వంపు తిరిగి ఉన్న మధ్యశ్లేష్మ నిర్మాణాలు. వీటి లోపల మన అంతర్చర్మాన్ని కప్పివేసే పలుచని బాహ్య చర్మము సన్నని జఠర కుహరంతో కూడి ఉంటుంది. ఇవి సహనివేశంలోని ఇతర జీవకాలను కవచాల్లాగా రక్షిస్తాయి. ఫిల్లోజాయిడ్స్ వీటిని బ్రాక్ట్స్ లేదా హైడ్రోఫిలియా అంటారు. ఇవి ఇతర జీవులను రక్షిస్తాయి. బ్రాక్ట్స్ లేదా ఫిల్లోజాయిడ్స్. ఈ డయాగ్రామ్ లోపల మనకు ఇది ఫిల్లోజాయిడ్ నోరు ఉండదు. ఫిల్లోజాయిడ్ వీటిని బ్రాక్ట్స్ అంటారు. ఇతర జీవులను అత్తుకోవడానికి ఉపయోగపడతాయి. సహనివేశంలో ఇతర జీవులు అత్తుకోవడానికి ఉపయోగపడే నిర్మాణం ఫిల్లోజాయిడ్స్. వీటిని బ్రాక్ట్స్ అని అంటారు. ఇవి కూడా మనకు మెడ్యూసా నిర్మాణాలు. నెక్స్ట్ ఉత్పాదకాంగాలు. మనకు మెడ్యూసా నిర్మాణాల లోపల ఏమేమి చూసినా మెడ్యూసా నిర్మాణం లోపల నెక్టోకాలిక్స్, తర్వాత నిమటోఫోర్, తర్వాత ఫిల్లోజాయిడ్, తర్వాత ఉత్పాదకాంగాలు. మెడ్యూసా జీవకాలు ఉత్పాదకాంగాలుగా ప్రత్యుత్పత్తికి ఉపయోగపడతాయి. గోనోఫోర్ లేదా ఉత్పాదకాంగాలు అనేటివి ప్రత్యుత్పత్తి క్రియ కోసం ఉపయోగపడతాయి. ఇంచుమించు వీటి ఆకారము మెడ్యూసాలాగా ఉంటుంది. బీజకోశాలు గ్రైవేకం మీద ఉద్భవిస్తాయి. వీటిలో నోరు, స్పర్శకాలు, జ్ఞానంగాలు ఉండవు. ఉత్పాదకాంగాలు
ఏకలింగ జీవులు, కానీ వీటి సహనివేశాలు ఉభయలింగ జీవులు. ఉత్పాదకాంగాలు అనేటివి ఏకలింగ జీవులు, సహనివేశమేమో ఉభయలింగ జీవులు. కాబట్టి ఉత్పాదకాంగాలు రీప్రొడక్టివ్ లేదా ప్రత్యుత్పత్తి నిర్మాణాలు, అంటే అండకణాలను శుక్రకణాలను ఉత్పత్తి చేసే నిర్మాణాలను మనము ఉత్పాదకాంగాలు లేదా గోనోఫోర్ అంటారు. ఇవి మెడ్యూసా స్ట్రక్చర్స్. నెక్స్ట్ మనము బహురూపకతకు ఉదాహరణ చూస్తే, బహురూపకతకు ఉదాహరణ మనం చెప్పుకున్న ఈ పాలిప్ స్ట్రక్చర్స్, మెడ్యూసా స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఒకే జీవి లోపల మనం చూడవచ్చు. కాబట్టి హైడ్రోజోవా విభాగంలోని సైఫోనోఫోరా క్రమానికి చెందిన ఫైసేలియా, ఏలిస్టెమ్మా, పార్పిటాల్లో బహురూపకత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనము ఎగ్జాంపుల్ ఫైసేలియా, దీన్ని సాధారణంగా పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అంటారు. స్వేచ్ఛగా తేలియాడే జలోపరివాస సహనివేశం. దీనిలో మెడ్యూసా రూపాంతరమైన అతిపెద్ద నిమటోఫోర్ ఉంటుంది. నీటిపైన తేలడానికి ఉపయోగపడుతుంది. నిమటోఫోర్ కింది వైపున అనేక కార్మిడియంలు వేలాడుతూ ఉంటాయి. ప్రతి కార్మిడియంలో నోరుతో కూడిన స్పర్శకాలు లేని జఠర జీవకాలు, అతి పొడవైన సన్నని స్పర్శకం గల చిన్న అంగుళి జీవకాలు, అధిక సంఖ్యలో దంశక కణాలను కలిగి చేపలను పట్టే స్పర్శకాన్ని పెద్ద అంగుళి జీవకాలు, స్త్రీ పురుష బీజ కణాలను కలిగిన శాఖ ఉత్పాదక జీవకాలు ఉంటాయి. ఫైసేలియాలో బహురూపకత వల్ల చలనము, ఆహార సేకరణ, రక్షణ, పోషణ, ప్రత్యుత్పత్తికి ఉపయోగపడే జీవకాలు ఏర్పడి జీవి జలోపరివాసానికి తోడ్పడతాయి. మనము ఎగ్జాంపుల్ ఫైసేలియా బహురూపతకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫైసేలియా లోపల మనకు రెండు నిర్మాణాలు ఉంటాయి. పాలిప్ రూపాంతరాలు ఉంటాయి, మెడ్యూసా రూపాంతరాలు ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకు పాలిప్ స్ట్రక్చర్స్, గ్యాస్ట్రోజోయిడ్స్ అంటే జఠర జీవకాలు ఉంటాయి. తర్వాత డక్టైలోజోయిడ్స్ అంగుళి జీవకాలు ఉంటాయి. కాబట్టి గ్యాస్ట్రోజోయిడ్స్ లేదా జఠర జీవకము ఆహార స్వీకరణకు ఉపయోగపడతాయి. డక్టైలోజోయిడ్స్ లేదా అంగుళి జీవకాలు రుచిని చూడడానికి ఉపయోగపడతాయి, అదేవిధంగా విసర్జనకు కూడా ఉపయోగపడతాయి. ఇవి రెండు కూడా మనకు గ్యాస్ట్రోజోయిడ్స్, డక్టైలోజోయిడ్స్ జఠర జీవకము, అంగుళి జీవకాలేమో పాలిప్ నిర్మాణాలు. మనకు నిమటోఫోర్ దేనికి ఉపయోగపడుతుంది? ఫైసేలియా యొక్క పైభాగం మొత్తం కూడా నిమటోఫోర్తో ఉంటుంది. నిమటోఫోర్ మొత్తం కూడా లోపలంతా గాలితో నిండిబడి ఉంటుంది. కాబట్టి ఇది నీటిపైన తేలడానికి, సహనివేశం మొత్తం నీటిపైన తేలడానికి ఉపయోగపడే నిర్మాణం నిమటోఫోర్. ఇది మెడ్యూసా స్ట్రక్చర్. అదేవిధంగా గోనోజోయిడ్స్ ఉత్పాదకాంగాలు రెండు పాలిప్ నిర్మాణాలు ఉంటాయి, మెడ్యూసా నిర్మాణాలు ఉంటాయి. కాబట్టి ఈ పాలిప్ నిర్మాణాల్లో, మెడ్యూసా నిర్మాణాల లోపల మనకు గోనోజోయిడ్స్ లేదా ఉత్పాదకాంగాలు పాలిప్ రూపాంతరైతే మొగ్గ నిర్మాణం ఏర్పడడానికి ఉపయోగపడతాయి. మెడ్యూసా నిర్మాణం లోపల అండకణాలను, శుక్రకణాలను విడుదల చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఒక్క ఫైసేలియా లోపల మనము ఈ పాలిప్ రూపాంతరాలు, మెడ్యూసా రూపాంతరాలు రెండు కూడా చూసుకుంటున్నాము. ఫైసేలియా నిమటోఫోర్, గాలి చేత నిండబడిన నిర్మాణము. గోనోజోయిడ్స్ ఇవి రీప్రొడక్షన్ లేదా ప్రత్యుత్పత్తి కోసం ఉపయోగపడతాయి, రెడ్ కలర్లో ఉన్నటివి. నెక్స్ట్ గ్యాస్ట్రోజోయిడ్స్ కూడా ఇక్కడే ఉంటాయి, డైజెషన్ కోసం ఉపయోగపడతాయి, జీర్ణక్రియ కోసం ఉపయోగపడతాయి. డక్టైలోజోయిడ్స్ అంగుళి జీవకాలు ఇక్కడ పొడవుగా ఉన్న నిర్మాణాలు. నెక్స్ట్ టెంటకిల్స్ మొత్తం కూడా ఈ పొడవైన నిర్మాణాలన్నీ కూడా స్పర్శకాలు లేదా టెంటకిల్ నిర్మాణాలు. ఇవన్నీ కూడా మనకు ఫైసేలియా లోపల పాలిప్ మరియు మెడ్యూసా నిర్మాణాలు. నెక్స్ట్ మనకు హేలిస్టెమ్మా చూస్తే
పొడవుగా సన్నని కాండంతో వివిధ రకాలైన జీవకాలతో నీటిపై తేలే జీవి. కాండం పూర్వ భాగాన తేలడానికి తోడ్పడే మెడ్యూసా రూపాంతరమైన నిమటోఫోర్ ఉంటుంది. దీని కింద అనేక మెడ్యూసా నిర్మాణాలు ఉంటాయి. వీటిని నెక్టోకాలిక్స్ అంటారు. ప్రతి నెక్టోకాలిక్స్ పటిష్టరంతో కూడి గంటాకృతి నిర్మాణం లోపల ఉంటుంది. గ్రైవేకం ఉండదు. నెక్టోకాలిక్స్ వల్ల జీవి లోపల చలనానికి ఉపయోగపడుతుంది. హేలిస్టెమ్మా డయాగ్రాము. హేలిస్టెమ్మా మనకు పైన పూర్వభాగం లోపల మెడ్యూసా స్ట్రక్చర్ అయిన నిమటోఫోరు గాలితో నిండి ఉంటుంది. ఇది మొత్తం సహనివేశం నీటిపైన తేలడానికి ఉపయోగపడుతుంది. వీటి లోపల మనకు గ్యాస్ట్రోజాయిడ్, ఇది జఠర జీవకం, ఆహారాన్ని స్వీకరించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత టెంటకిల్, స్పర్శకాలు ఉంటాయి. నెక్స్ట్ గోనాడ్స్, ఉత్పాదకాంగాలు, అండకణాలను, శుక్రకణ లేదా మొగ్గలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడే నిర్మాణాలు అన్నీ కూడా మనకు నిర్మాణాలన్నీ కూడా మెడ్యూసా స్ట్రక్చర్స్, మెడ్యూసా రూపాంతరాలు ఉన్నాయి. తర్వాత పాలిప్ రూపాంతరాలు, గ్యాస్ట్రోజాయిడ్స్ జఠర జీవకము, తర్వాత అంగుళి జీవకం అనేటివి మనకు పాలిప్ నిర్మాణాలు. నిమటోఫోర్ నిర్మాణం అనేది మెడ్యూసా నిర్మాణం. ఇక్కడ చూస్తే మొత్తం కూడా ఈ గంటాకృతి నిర్మాణాలు అన్నీ కూడా గంటలాగా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా బ్రాక్ట్స్. ఇవి వేరే జీవులు అతుక్కోవడానికి ఉపయోగపడే నిర్మాణాలు. పైన చిన్నగా ఉన్నది నిమటోఫోర్ నిర్మాణం. మొత్తం కూడా ఇక్కడ టెంటకిల్స్ లేదా స్పర్శకాల వంటి నిర్మాణాలు. వీటి లోపలనే జఠర జీవకాలు ఉంటాయి, అంగుళి జీవకాలు ఉంటాయి. ఇది హేలిస్టెమా డయాగ్రాము. దీని లోపల మనకు కావాల్సిన మెడ్యూసా నిర్మాణాలు, తర్వాత పాలిప్ నిర్మాణాలు రెండు కూడా మనము చూడవచ్చు. నెక్స్ట్ పార్పిటా మనం ఏమనుకున్నాం, గొడుగు ఆకారం లోపల ఉంటుంది. ఉపరిఛత్ర తలం ఉంటుంది, ఉపఛత్ర తలం ఉంటుంది. చూస్తే ఇక్కడ మొత్తం కూడా మధ్య భాగం లోపల, ఈ మధ్య భాగంలో ఉన్నది జఠర జీవకము. ఈ మొత్తము రౌండ్ స్ట్రక్చర్ లోపల ఉండే నిర్మాణాలు, వేల వంటి నిర్మాణాలు అంగుళి జీవకాలు. మధ్య భాగం లోపల జఠర జీవకము, చివరి భాగంలో ఉన్నటివి అంగుళి జీవకాలు. ఇవి రెండు కూడా మనకు పాలిప్ రూపాంతరాలు, పార్పిటాకు చెందిన పాలిప్ రూపాంతరాలు. నెక్స్ట్ లోపల జఠర జీవకం చుట్టూ ఉండే నిర్మాణాలు ఉత్పాదకాంగాలు. నెక్స్ట్ రౌండ్గా ఉండేది ఇది మొత్తం నిమటోఫోరు పార్పిటా లోపల మిగిలిన జీవుల కంటే పెద్దగా ఉంటుంది. ఇది కార్బన్ మోనాక్సైడ్ గాలి మొత్తం కూడా నిండి ఉంటుంది ఈ పార్పిటా యొక్క నిమటోఫోర్ స్ట్రక్చర్ లోపల. హేలిస్టెమా లోపల నిమటోఫోర్ చిన్నగా ఉంటుంది, ఫైసీలియా లోపల పెద్దగా ఉంటుంది. పార్పిటా లోపల కూడా నిమటోఫోర్ అనే నిర్మాణము పెద్దగా ఉంటుంది. కాబట్టి మనకు మెడ్యూసా నిర్మాణమైన నిమటోఫోరు ఉంటుంది. ఇది నిమటోఫోర్ నిర్మాణము. పాలిప్ రూపాంతరాలైన జఠర జీవకము, తర్వాత ఈ చుట్టూ ఉన్న అంగుళి జీవకాలు, నెక్స్ట్ మధ్య భాగంలో ఉన్న ఉత్పాదకంగాలు. ఇవన్నీ కూడా పాలిప్ రూపాంతరాలు, రూపాంతరాలను కలిగిన పార్పిటా జీవిని మనము పరిశీలించవచ్చు. కాబట్టి బహురూపకత అంటే ఏమనుకున్నాము, బహురూపకత నిడేరియా వర్గం లోపల అవయవ వ్యవస్థ, ఆర్గాన్ సిస్టమ్ లేదు. కాబట్టి ఒక్కొక్క కణము ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని ఏర్పరచుకొని ప్రత్యేకమైన విధిని నిర్వర్తించే జీవకాలుగా మార్పు చెందుతాయి. ఈ జీవకాలు అన్ని రకాల ఫిజియలాజికల్ యాక్టివిటీస్ లేదా జీవక్రియలను జరుపుతాయి. జీవక్రియలు అంటే జీర్ణక్రియ, శ్వాసక్రియ, విసర్జన క్రియ, ప్రత్యుత్పత్తి క్రియ, నాడీ ప్రచోదనం, ఇవన్నీ క్రియలను జరుపుతాయి. కాబట్టి వీటిని బహురూపకత అంటాం. అన్ని క్రియలను నిర్వర్తించడానికి వీలుగా నిడేరియా వర్గం లోపల ఒక్కొక్క కణము ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని, నిర్మాణాన్ని ఏర్పరచుకొని ప్రత్యేకమైన విధిని నిర్వర్తించే జీవకాలుగా మార్పు చెందుతాయి. ఈ అన్ని రకాల జీవకాలు కలిసి
అన్ని రకాల జీవక్రియలు నిర్వర్తించడం వల్ల నిడేరియా వర్గం లోపల మనము బహురూపకత చూడవచ్చు. ఈ జీవకాల లోపల మనకు 2 రకాల జీవకాలు ఉంటాయి, పాలిప్ రూపాంతరాలు, తర్వాత మెడ్యూసా రూపాంతరాలు.